రైట్ ఇక ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఇవాళ గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనుంది. న్యూ చండీగఢ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో ఫైనల్ టికెట్ కోసం ఇరు జట్లు కూడా ఆమెతుమ్మి తెలుసుకోనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ జరిగినటువంటి పాత పిచ్ పైనే సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ కూడా జరగనుంది. ఇక ప్రస్తుతం చండీగఢ్లో ఎండ వేడికి పిచ్ మరింత డ్రైగా వాడడం, మంచు కురిసే అవకాశం తక్కువగా ఉండడంతో ఇక్కడ చేసింగ్ కష్టతరంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్లో చేసింగ్ చేసినటువంటి టీమ్స్ ఎక్కువగా మ్యాచ్లు గెలిచిన ఇక ప్లే ఆఫ్స్లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. దీంతో టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది. క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన గుజరాత్, ఎలిమినేటర్లో సన్ రైజర్స్ను ఓడించిన రాజస్థాన్ జట్ల మధ్య చాలా పోలికలున్నాయి. రెండు టీమ్స్ కూడా టాప్ 3 బ్యాటర్లపైనే ఎక్కువగా ఆధారపడడం, వీక్ మిడిల్ ఆర్డర్, పవర్ఫుల్ న్యూ బౌలర్స్ ఉండడం వల్ల ఇక్కడ విశేషం ఉంది. అయితే గుజరాత్ ఓపెనర్లు శుభమన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ తక్కువగా రిస్క్తో పవర్ ప్లేలో రన్స్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుండగా, ఇందుకు భిన్నంగా సూర్యవంశీ, జైస్వాళ్లలో కూడినటువంటి రాజస్థాన్ పవర్ ప్లేలో హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు. ఈ సీజన్లో గిల్, సుదర్శన్ ఇద్దరు కలిసి కనుక 59 సిక్సర్లు కొడితే గుజరాత్ తరపున సూర్యవంశీ ఒక్కడే ఏకంగా 65 సిక్సర్లు బాదారు. అందుకు అనుగుణంగానే ఈ సీజన్లో గుజరాత్ పవర్ ప్లే రన్ రేట్ 9.66 మాత్రమే ఉండగా, రాజస్థాన్ రన్ రేట్ మాత్రం 11.66తో టోర్నమెంట్లోనే ది బెస్ట్గా నిలిచింది. ఇక తక్కువ స్కోర్లను డిఫెండ్ చేసుకోవడం గుజరాత్ స్టైల్గా మార్చుకోగా, ఓపెనర్లతో పాటు ధ్రువ జురెల్ రాణించినప్పుడు మాత్రమే రాజస్థాన్ విజయాలు సాధిస్తోంది. అలాగే ఈ మ్యాచ్లో ఇరు జట్ల మెయిన్ బౌలర్లు కాక్సో రబాడా, జాఫ్రో ఆర్చర్ ప్రదర్శనపైనే గెలుపోవటంలో ఆధారపడి ఉన్నాయి. ఈ టోర్నీలో రబాడా 15 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీయగా, ఆర్చర్ 24 వికెట్లతో గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక రాజస్థాన్ చిచ్చర్ పిడుగు సూర్యవంశీ, రబాడా, సిరాజ్లపై నుండి అటాకింగ్ మంచి రికార్డు కలిగి ఉండగా, మరోవైపు ఆర్చర్ శుభమన్ గిల్ను 3 సార్లు అవుట్ చేసి ఇబ్బంది పెట్టేశాడు. ఇక మిడిల్ ఆర్డర్లో గుజరాత్ కన్నా రాజస్థాన్ కాస్త మెరుగ్గా కనిపిస్తుండగా, న్యూ చండీగఢ్లో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ గెలవడం వారికి ప్లస్ పాయింట్ కానుంది.